పాకిస్తాన్ తెగ టెన్షన్ పడిపోతోంది. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తోందోననే భయంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత సైన్యం మెరుపు దాడులకు దిగే అవకాశం ఉందని పాక్ ఆందోళన చెందుతోంది. గతంలో భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న పాకిస్తాన్ ముందు జాగ్రత్త పడుతోంది. సరిహద్దులకు సమీపంలో పీఓకేలో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న స్థావరాలను ఖాళీ చేయిస్తోంది. టెర్రరిస్టులను కాపాడుకోవడానికి వారిని బంకర్లలోకి, ఆర్మీ షెల్టర్లలోకి తరలిస్తోంది. దీంతో బోర్డర్కి సమీపంలోని ఉగ్రవాద స్థావరాలు ఖాళీ అవుతున్నాయని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్న తర్వాత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ అమానవీయ దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. పహల్గాం దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా సరే వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో భారత సరిహద్దులకు అవతల పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటే పీఓకేలో టెర్రరిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. ఇక పీఓకేలో కొన్ని టెర్రర్ లాంచ్ ప్యాడ్లను గుర్తించారు అధికారులు. వాటిపై నిరంతరం నిఘా పెట్టారు. అయితే ఈ స్థావరాలు ఒక్కరోజులోనే ఖాళీగా మారడం సంచలనం రేపింది. పాక్ సైన్యం టెర్రరిస్టులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని సమాచారం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కీలక ప్రాంతాలైన కెల్, సర్ది, పార్వార్డు ప్రాంతాల నుంచి టెర్రరిస్టులను పాకిస్తాన్ తరలిస్తోందని తెలుస్తోంది. సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడేందుకు ముందు టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించడంలో ఈ స్థావరాలు కీలకం. ఇలాంటి అనువైన ప్రదేశాల నుంచి టెర్రరిస్టులను ఉన్నట్టుండి వేరే చోటికి తరలించడం అంటే సర్జికల్ స్ట్రైక్స్ భయమే కారణమై ఉంటుంది. అటు భారత భద్రతా బలగాలు గత వారంలో ఖచ్చితమైన దాడులు జరిపి పీఓకేలోని 42 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల కోసం నిఘా పెట్టినప్పుడు సుమారు 150 నుంచి 200 మంది టెర్రరిస్టులు ఆయా స్థావరాల్లో ఉంటున్నట్లు గుర్తించారు అధికారులు. శిక్షణ పొందిన టెర్రరిస్టులు ఈ క్యాంపుల్లో తాత్కాలికంగా ఆశ్రయం తీసుకుంటూ భారత్లోకి చొరబడేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూసేవారట. ఇటు సరిహద్దుల్లో హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థలతో పాటు పాకిస్తాన్కు చెందిన 17 స్థానిక టెర్రర్ సంస్థలు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో ఒకటైన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన 6 టెర్రరిస్టులు ఏప్రిల్ 22న బైసరన్ వ్యాలీలో కాల్పులకు దిగింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.